ఒక ఇశ్రాయేలీలే కాదు, ప్రపంచంలోని అనేక జాతుల మనుషులు కొత్త నిబంధన కిందికి వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అనేక జాతుల మనుషులు కొత్త నిబంధన కిందికి వస్తారు. పాత నిబంధన కిందికి ఓన్లీ ఇశ్రాయేలు మాత్రమే రావాలి. మిగతా వాళ్ళు పాత నిబంధన కిందికి రావడానికి వీల్లేదు. అర్థమవుతుంది? మిగతా వాళ్ళు పాత నిబంధన దగ్గరికి రాకూడదు. ఎందుకంటే ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్నటువంటి శాసనాలను, ఆజ్ఞలను, దాంట్లో ఉన్నటువంటి దత్తపుత్రత్వమును అన్నీ కూడా ఎవరికి ఇవ్వడం జరిగింది? దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. మీ అందరికీ చెప్పాను, రోమా 9:4 ఉంటుంది. వీరు ఇశ్రాయేలీయులు, వాగ్దానములు వీరివి. వాగ్దానములు ఎవరిటివి? ఇశ్రాయేలీయులటివి. వాగ్దానములు ఇశ్రాయేలీయులటివి. అలాగే దత్తపుత్రత్వమును, ఇంకమ్మా అర్చనాచారాదులను, ఇంకమ్మా 9:4 ఉంటుంది. రోమా 9:4 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. ప్రియులరా, ఇశ్రాయేలీయులకు పాత నిబంధనకు సంబంధించిందంతా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి గ్రంథం. యాకోబు సంతానానికి ఇచ్చినటువంటిది అది. అర్థమవుతుంది మీకు? ఇంకా అక్కడ మంచి వచ్చిన అనుకుంటాను. ఒక కీర్తనల గ్రంథం చూడండి, 78 అనుకుంటాను. కీర్తనలు 78లో మీకు ఇంకా ఒక మంచి మాట చూపిస్తాను. కీర్తనలు కీర్తనల గ్రంథం 78:8 వచ్చిన చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 78:8. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఎవరు సంతతికి ఇచ్చాడు శాసనాలు? చూసారా? మీరు బైబిల్లో బాగా గమనించాలి ఇవన్నీ కూడా. ఈ సంతతిని, ఈ యొక్క సంతతికి యాకోబు అనే పేరు మార్చి దేవుడు యాకోబుకి ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. యాకోబు గారికి పేరేం పేరంటే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకు పుట్టినటువంటి 12 మంది ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఆ తండ్రి పిల్లలు అని చెప్పకుండా కొంతమంది ఏమంటారంటే వాళ్ళ వంశం పేరు చెప్తారు. పలానోళ్ళు పలానా వంశం వాళ్ళు అని వాళ్ళ వంశం పేరు ఉంటుంది ఏదో. వాళ్ళు నక్కలోళ్ళు చాలా మంది అంటారు. విన్నారా మీరు? వాళ్ళు దాసరోళ్ళు అంటారు. వాళ్ళకి దాసరోళ్ళ కాడికి పోవాలి మేము అంటారు. లేకపోతే పలానా వంశం వాళ్ళు అంటే ఒక తండ్రి పేరు చెప్పి వాళ్ళ పిల్లలు చెప్పలేరు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటారు. అంటే ఒక్కసారిగా ఆ వంశం. అలాగే ఇశ్రాయేలీయులు ఆ 12 మందికి పుట్టిన పిల్లలు ఎంతమంది? నేను చెప్పుకుంటూ వచ్చాను. కొన్ని లక్షల మందిగా మారిపోయారు ఐగుప్తు దేశానికి వెళ్ళి. మీకు కొంత వివరణ ఇచ్చినాను పోయినసారి. ప్రియులరా, వీరు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులకే పండగలు, అర్చనా సాధన ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాడు, మనకి ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఇశ్రాయేలీయులం కాదు. ఎందుకంటే ఇశ్రాయేల్ గోత్రాల్లో మనం పుట్టినటువంటి వాళ్ళం కాదు. మనం దేవుణ్ణి నమ్మాం, వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, మనం దేవుణ్ణి నమ్మాం. వాళ్ళు నమ్మడానికి కొంత కారణం ఉంది, మనం నమ్మడానికి కొంత కారణం ఉంది. వాళ్ళు దేన్ని చూసి నమ్మారు? సూచక్రియలు ఏమండి, ఆ కార్యాలన్నీ చూసి దేవుణ్ణి నమ్మారు. అంతేనా? వాళ్ళు దేన్ని చూసి దేవుణ్ణి నమ్మారు? ఐగుప్తు దేశంలో దేవుడు జరిగించిన మహాభయంకరమైనటువంటి కార్యాలు. ఆ ఫరో ఇశ్రాయేలును పంపించినప్పుడు భయంకరమైనటువంటి కార్యాలు చేశాడు దేవుడు. ఆ దేశం మీదకి ఎన్ని తెగుళ్ళు రప్పించాడు, భయంకరమైన తెగుళ్ళు. కప్పలు నిండిపోయాయి దేశమంతా, దోమలతో నిండిపోయే దేశమంతా, కరువులతో నిండిపోయిన దేశమంతా. ఏమండి, తెగుళ్ళు మామూలు తెగుళ్ళు కాదు. అసలు మొట్టమొదటి కుమారుణ్ణి కూడా చంపేశాడు దేవుడు. ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ మొట్టమొదటి కుమారుణ్ణి అసలు ఒక్కరిని బతకనివ్వాల. ఎందుకంటే ఫరో మనసు మారలేదు కనుక, వాడి మనసు కఠినమైపోయింది. వాడి కఠినమవును, ఈయన కట్టి తీసుకొని వాంచను. ఎంత కఠినమైతే వచ్చాడో అంత కఠినంగా దేవుడు వాడిని శిక్షిస్తూ వచ్చినాడు.
అయినా వాడు మారలేదు. తొలిచూలు కుమారుడు చంపినా వాడు మారలా. అసలు ఎన్ని కార్యాలు చేశాడు తెలుసా దేవుడు. నీళ్ళను రక్తంగా మార్చాడు. అసలు వడగండ్ల వర్షం, ఎర్ర సముద్రానికి ఎర్ర సముద్రం అడ్డం వస్తే సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. ఇవన్నీ నేను చేశాను కదా, మీ కళ్ళ ముందరే కదా చేశాను, నమ్ముతారా నమ్మనారా అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు అవన్నీ చూసి నమ్మితే మనం దేని చూసి చమ్మాలా? మనం ఏమన్నా చూసామా? సరే, మా నాయన మీ నాయన ఏమన్నా చూశాడా? మన పితరులు ఎవరన్నా చూసారా? మరి మనం ఎలా నమ్మాలి? మనం ఏ విధంగా నమ్మాలి? మీకు అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం. వాళ్ళు సూచక్రియలు, మహా అద్భుతములు ఇవన్నీ చూసి నమ్మారు. మరి మనం ఎలా నమ్మాలి? అసలు క్రైస్తవుడు దేవుణ్ణి ఎలా నమ్మాడు చెప్పమంటారా? దేవుణ్ణి ఎలా నమ్మాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుణ్ణి నమ్మాడు. ఏ విధంగా నమ్మాడంటే విశ్వాసము ద్వారా. మనమందరం కూడా ఏ విధంగా రక్షింపడ్డాం? విశ్వాసం ద్వారా. గుర్తుపెట్టుకుంటూ, సూచక్రియలు చూసటం వలన కాదు. అర్థమవుతుంది? మనమందరం సూచక్రియలు చూసటం వలన కాదు. ఏ సూచక్రియలు చూసినాం మనమందరం? సముద్రం ఏమన్నా మన ముందర 2 పాయలుగా అయిపోయింది? మనం నమ్మాము దేవుణ్ణి. ఎలా నమ్మాము? విశ్వాసం ద్వారా నమ్మాము. అలా విశ్వాసం ద్వారా నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక అబ్రహాం ఉన్నాడు. వీళ్ళందరికంటే ముందు ఎవరు నమ్మినారంటే దేవుణ్ణి? అబ్రహాము, యాకోబు గారి వాళ్ళ తాత. ఆయన ఎలా నమ్మాడు దేవుణ్ణి? విశ్వాసం ద్వారా. అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా. అందుకే అతని విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మాడు. దేవుడు చూడలేదండి అబ్రహాం గారు దేవుడు చూడలేదు. పరలోకాన్ని చూడలేదు, పాతాళాన్ని చూడలేదు, కానీ దేవుణ్ణి నమ్మాడు. అంటే చూడకపోయినా దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు మనం కూడా చూడకుండా నమ్మాలనా, చూసి నమ్మాలనా? ఒకప్పుడు చూసి నమ్మిన వాళ్ళు, ఇప్పుడు మనము చూడకుండా నమ్మాలి. చూసి నమ్ముటి కంటే చూడకుండా నమ్మినవాడే ధన్యుడు. ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఇశ్రాయేల్ ఇప్పటికి కూడా సూచక్రియలు చూస్తేనే మేము దేవుడిని నమ్ముతాం అంటారు. అంటే యూదులు సూచక్రియలను, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతకుచున్నారు. 1 కొరింథీ 1:23 ఉంటుంది. ఇశ్రాయేలీలంట, యూదులంట సూచక్రియలను అడుగుతున్నారంట. ఉంది చూడండి ఒకసారి. 1 కొరింథీ 1:23 అనుకుంటాను, 22 చూడండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మాలంటే ఏం కనపడాలి? వీళ్ళందరికీ సూచక్రియలు కనపడాల. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. మరి ఇశ్రాయేలు కూడా ఇప్పుడు చూడక నమ్మాలి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ధర్మశాస్త్రం మీదే, అంటే పాత ధర్మశాస్త్రం మీదే ఆధారపడి ఉన్నారు. కానీ పాత ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారి ద్వారా కొట్టివేయబడిందనే సంగతి వాళ్ళకి తెలుసా తెలియదంటే తెలియకుండా వారి ముఖమునకు ముసుగు వేయబడింది. అర్థమైందా? ఇప్పుడు మీ కంటికి ముసుగేసాను అనుకో, నేను మీకు ఏం కనపడుతుంది? చెవులు మందం చేశాను అనుకోండి, ఏం వినపడుతుంది? ఇశ్రాయేలు చెవులు మందం అయిపోయి కళ్ళు కనపడకుండా పోయాయి. యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయితేనే ఇప్పటికీ యేసుక్రీస్తు వారు వస్తారని నమ్ముతున్నారు వాళ్ళు. ఆయన వచ్చేసాడా? వస్తాడా? ఆల్రెడీ వచ్చేసాడు. మొదటి రాకడ అయిపోయింది, ఇంకా రెండవ రాకడ ఆలస్యం. ఈ రెండవ రాకడ ఎందుకు ఆలస్యం? దేనికి ఆలస్యం? ఇశ్రాయేలీలు కూడా దేవుని పిల్లలే. వాళ్ళ ముసుగు అనేది తీవేయబడాలి. వాళ్ళ చెవులు మందములైనవి వినపడాలి. అంటే అప్పుడప్పుడు చాలామందికి చెవులు వినపడవు. ఎందుకు వినపడవు అంటే ఆ చెవులో కొన్ని చేరిపోయి ఉంటాయి. చేరిపి సరిగ్గా వినపడదు. అందుకే దూది పెట్టుకొని లాక్కుంటూ ఉంటారు, ఏదో పిన్నిసి పెట్టి లాక్కుంటూ ఉంటారు. డాక్టర్ పోయి చూపించుకుంటే చెవుల్లో అంతా చాలా డస్ట్ పేరకపోయిందమ్మా,
చాలా డస్ట్ ఉండిపోయిందని చెప్పి డస్ట్ అంతా చాలా తీసిన తర్వాత అప్పుడు చెవులు బాగా వినపడతాయి. అలాగే వీళ్ళ చెవుల్లో పాపం అనే డస్ట్ పెరగపోయింది. అర్థమవుతుంది? పాపం అనే డస్ట్ పెరగపోయింది. ఎక్కడ వినపడుతుంది మరి? ఆ డస్ట్ బయటికి రావాలంటే, అనగా పాపం అనే డస్ట్ బయటికి రావాలంటే వాక్యం అనే మందు లోపలికి పోవాలి. మరి ఆ మందును లోపలికి పంపించాడు. దానికి దేవుడు ఏం చేశాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను సువార్త ద్వారా ప్రతి ఒక్కడు చెవి తెరవబడుతుంది. సువార్త ద్వారా ప్రతి ఒక్కడు మనసు తెరవబడుతుంది, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఈరోజు యెహోవా సాక్షులు ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? దేవుని పిల్లలే. వీళ్ళు చచ్చిపోతే నరకానికి పోతారు. యెహోవా సాక్షులు కానీ తల్లి సంఘం అనే ఒక మనకు పరలోకంలో ఉన్నటువంటి తల్లి మనకు అమ్మ. మన అమ్మకు మొగుడు దేవుడు. మన అమ్మకు మొగుడు ఎవరు? దేవుడు. ఆయన ఎవరో కాదు, బెన్హిమ్. ఆయన కొరియా దేశంలో ఉన్నాడు, దక్షిణ కొరియాలో ఉన్నాడంట. ఎవరు? దేవుడు. ఆయన భార్య పరలోకంలో ఉన్నదంట. అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చి బెన్హిమ్తో మాట్లాడి ఒక 2 రోజులు ఉండి మరలా పరలోకానికి పోతుందంట. ఏంట్రా బోధలు బాబు? వినేవాడు ఉన్నాడు కనుక చెప్పేవాడు కూడా ఉంటాడు. వినేవాళ్ళకు ఏమి తెలియదు కదా. వినేవాళ్ళకి ఏం తెలుసు? వాక్యం ఎంతవరకు తెలుసు? వాక్యం ఎంతవరకు తెలుసుకుంటున్నారు? సరే, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారా? రానిదు. మనల్నే రానిదు. వాళ్ళు రానిస్తుందా? వచ్చేవాళ్ళే రాలా. ఎందుకు రాలేదని అయితే ఇంక కథలు చెప్తారు చూడు వీళ్ళు. ఆ కథలు మనం వెళ్ళాం. అర్థమైందా? ఇప్పుడే అన్నా మేము పని నుంచి వచ్చాము. పని నుంచి వస్తే పని నుంచి వస్తే వైఫ్ స్ట్రీట్లో మీకు 1 తులం బంగారు ఇస్తున్నారు. ఊరికి అంటే పోవా? పని కొంచెం ఏంది ఆడిపోతామంటావా? పని నుంచి వచ్చాం పోవా, ఆడికి పోయామంటావా? ఆడెవడో రామ్ చరణ్ అంట. వాడు వచ్చానే జనాలు ఎంతమంది అండి బాబు? యేసుప్రభు వాడేమన్నా? యేసుప్రభు వచ్చినా అంతమంది వస్తారా? నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. యేసుప్రభుని ఎవరు నమ్మరండి? ఆయన మాటలు ఎవరు నమ్మరండి? మనవల్లే రానిలా, మనోళ్ళే సరిగ్గా రారు. దేవుని పిల్లలరా, బయట వాళ్ళు ఏడొస్తారు? అసలు రానిస్తారా? వాళ్ళ పాస్టర్లు ఈ చర్చి కానీ దాటారనుకో సచ్చారు మీరు అంటాడు. నిజమే కదా? ఈ చర్చి దాటారనుకో మీరు సచ్చారు అంటాడు. సరే, ఆయనేమన్నా సావకుండా కాపాడతాడా? కాపాడు. ఆయనే సచ్చినోడు, వీళ్ళందరినీ ఏం కాపాడతాడు? అర్థమవుతుందా? ఈ సచ్చినోడు ఆ సచ్చినోళ్ళని ఏం కాపాడతాడు? మీరు ఏ చర్చికైనా పోయినారనుకో చచ్చిపోతారు. ఎందుకు భయం అంటే వాళ్ళ కానుకలు పోతాయని. కానుకలన్నీ పోతాయని. అందులో ఇంకా క్రిస్మస్ వస్తుంది, పండగ కానుక, గుడ్డల కానుక, ఇంకా ఏదో షెడ్యూల్ కానుక, మిడ్డీల కానుక, రకరకాల కానుకలు ఉన్నాయంట. నేను పొద్దున ఎవరో చెప్తే విన్నాను. ఇంకా పండగ కానుకలు ఉంటాయంట పాస్టర్లకు. మరి మీరందరూ ఇక్కడికి వస్తే నాకు ఇస్తారేమని భయం కదా ఆయనకు. గుండె దడ 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 కొట్టుకోదు. ఆడు నరకానికి పోతాడేమని ఎప్పుడన్నా భయపడినాడు ఏ పాస్టర్ అయినా? ఏ సేవకుడైనా నా సంఘంలో ఉన్నవాడు నరకానికి పోకూడదని ఏనాడైనా ఎప్పుడైనా ఆలోచించాడా? నీ గొర్రె సావాలనుకుంటావు నువ్వు. నీ గొర్రె ఏ సింహానికైనా ఏ పులికైనా ఆహారంగా కావాలని నువ్వు అనుకుంటావా? నీ గొర్రెకు నీ ప్రాణాన్ని అడ్డపెట్టి కాపాడుకుంటావే. గొర్రె అంటే నీ యొక్క ఆశ అనుకో. నీ బిడ్డకి ఏదైనా అయితే నీ ప్రాణం అడ్డం పెట్టి కాపాడుకుంటావే. మరి దేవుని పిల్లల్ని నీకు ఇచ్చాడే. నిజంగా అండి, దావీదు గారిని చూస్తే నాకు భలే సంతోషం అండి. గొర్రె మీదకి సింహం వస్తే సింహాన్ని చీల్చి ఆడబడేశాడు. మీకు తెలుసు కదా? తన గొర్రెల జోలికి ఒక సింహం వస్తే చీల్చి ఆడబడేశాడు. ఇక దేవుని పిల్లల జోలికి వస్తే ఊడుకుంటాడా దావీదు? చెప్పండి. గొల్లియాతు అనేవాడు నోరు తెరిచి అసలు ఇశ్రాయేలీయులకు దేవుడే లేడు,
మీ దేవుడు బలహీనుడు అన్నప్పుడు ఏమండి దావీదు గారికి వచ్చిన బలం ఎంతో తెలుసా? గొల్యాతు గాడిని చంపేంత బలం తనలోకి వచ్చింది. నా దేవుణ్ణి అనడానికి ఎన్ని గుండెలురా నీకు అన్నాడు. నా దేవుణ్ణి అనడానికి ఎన్ని గుండెలురా. ఎంత వయసా దావీదు అప్పుడు తెలుసా మీకు? దావీదు ఎంత ఉంటాడో తెలుసా? చిన్న పిల్లోడు అండి. వద్దు అంత ఉంటాడు. వద్దు ఆ పిల్లోళ్ళు ఉన్నట్టు ఉంటాడు. వాడు ఎంత ఉంటాడో తెలుసా? ఈ చర్చి కంటే ఎత్తుంటాడు. వాడు ఎంతలా ఉంటాడో తెలుసా? ఏమండి ఈ నుంచి ఆ సోఫా అంతలా ఉంటాడు. ఏమండి వాడు రాగానే వాడు చర్చిలోకి వచ్చినాడు అనుకో, ఎవరు ఉంటారాడా అంటే వచ్చినాడు అనుకో, ఉండేది ఎవరాడా? ఆ చర్చి కంటే ఎత్తుంటాడు. ఆ తలుపు కూడా పట్టడాడు, పగిలిపోతాడు లోపలికి వచ్చాడంటే. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు అని ఇంతలావు కత్తి తీసుకొని వచ్చినాడు అనుకో, ఒకడన్నా ఉంటాడా? రే ఒకడన్నా ఉంటాడా? పరిగెత్తరా? దావీదు పరిగెత్తాడా? పరిగెత్తిచ్చాడా? అదండి ఈరోజు సేవకుల్లో ఆ యొక్క సేవాభావం లేదండి. ఎప్పుడు చూసినా వాడి చేత ఈడి చేత 4 రూపాయలు ఇప్పించుకున్నాం, వాడిని ఎత్తిమించి చేయబెట్టి 10 రూపాయలు ఇప్పించుకున్నాం, వాడిని ఎత్తిమించి చేయబెట్టి కింద పడేద్దాం, ఈమెనెత్తి చేయి మీద పెట్టి ఏంటండి అంత కింద పడేయడాలు, మీద పడేయడాలు, ఎగడ్డాలు, డ్యాన్సులు వేసుకోవడం, అల్లరి. వాక్యం ఎక్కడుంది? మనుషులను కాపాడాలనే ఆలోచన ఎక్కడుంది? మనుషులను రక్షించాలనే ఆలోచన ఎక్కడుంది? అంత నరకానికి వెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలరా, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదండి. ఏ ఒక్కడు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేక తన కుమారుని రాకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. అసలు యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు ఆయన రాకడ. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు రాకడ యేసుక్రీస్తు వారికే తెలీదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. ప్రతి ఒక్కరు బాగుపడాల. ఇశ్రాయేల్ అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చెంతకు రావాలి. ప్రతి ఒక్కరూ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ప్రతి ఒక్కరు బాగుపడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలీల పండగలు ఏమండి, నిజంగా అవి దండగలు. ఎందుకంటే పాత నిబంధన కొట్టివేయబడింది. ఆజ్ఞలు కూడా ఏమైపోయినాయి? కొట్టివేయబడ్డాయి. కొట్టివేయబడిన తర్వాత ఏ ఆజ్ఞను పాటిస్తావు చెప్పు? వైసీపీ ప్రభుత్వపు వాళ్ళతో ఉంటాయి కదా కొన్ని, ప్రభుత్వం అమలు చేసినటువంటి, అధికారికంగా అమలు చేసినటువన్నీ కూడా చంద్రబాబు గారు వచ్చి ఏం చేశాడు? కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత నువ్వు వైసీపీలో ఉన్నటువంటి వాటిని ఫాలో అయినావు అనుకో, ఏ అధికారి దగ్గర చల్లదండి. పోయిన అధికారంలో ఉన్నవి ఇప్పుడు చల్లవు. నేను అధికారంలో ఉండేటప్పుడే చేస్తానంటే ఎలా అవుతుంది? మూర్ఖులు అంటారా వాళ్ళని అనరా? ఇది మీకు అర్థమైతే అలాగే పాత నిబంధన కాదు, ఇప్పుడు కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన అనేది ఒక ఛాయ మాత్రమే. ఏమండి, పాత నిబంధన కొత్త నిబంధనకు ఒక ఛాయ. దాన్ని అలా ఎందుకు పెట్టాడంటే దేవుడు, అది ఒక పెద్ద బాలశిక్ష లాంటిది, పెద్ద డిగ్రీ లాంటిది కాదు, ఎల్కేజీ యూకేజీ లాంటిది. దానికి మించిన జ్ఞానం వచ్చేసింది. దాని పేరే కొత్త నిబంధన గ్రంథం. ప్రభు ద్వారా దేవుడు ఈ కొత్త నిబంధన పాటించాలి. ఎవడైనా సరే యేసు ప్రభు ద్వారానే దేవుని దగ్గరికి చేరాలి. కానీ వాడు నేను డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పోతానంటే కుదరదు. అర్థమవుతుంది? నా ద్వారానే తండ్రి దగ్గరికి చేరాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు ఎవడు చేరలేడు. ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. నేను కొట్టివేయబడిన ఆజ్ఞలన్నింటినీ నేను పాటిస్తానంటే కుదరదు. దేవుని పిల్లరా, అసలు కుదరదు. అసలు అప్పట్లోనే ఆజ్ఞలు ఒక్కటి కూడా పాటించకపోతే ఒప్పుకునేవాడు కదా దేవుడు. 10 ఆజ్ఞలు పాటించాల్సిందే. నువ్వు 10 ఆజ్ఞలను పాటించాల్సిందే. 10 ఆజ్ఞలను కరెక్ట్గా ఎవడు పాటిస్తాడు చెప్పు నాకు?
పాటించలేకపోయారు, ఇశ్రాయేలే పాటించలేకపోయారు, నువ్వేం పాటిస్తావు? అందరూ ఒడుగులు చేసుకున్నారా? యెహోవా సాక్షులు అందరూ ఒడుగులు చేసుకున్నారా? చాలా ఉన్నాయి చెప్పడానికి, నేను టైం సరిపోదు అసలు. 3 రోజులు చెప్తేనే టైం సరిపోలే నాకు. వాళ్ళ ఆజ్ఞలన్నీ పాటించాలంటే చాలా ఉన్నాయి. దేవుని పిల్లరా అసలు పాటించలేరు. మనం ఇశ్రాయేలుము వాళ్ళ పండుగలు చేసుకోవాలంటే అసలు నువ్వు ఇశ్రాయేలుడు కాదు, వాళ్ళ పండుగలు అసలు లేనే లేవు. ఎందుకంటే దేవుడు వచ్చి, యేసుక్రీస్తు వారు వచ్చి పాత నిబంధన కొట్టేశాడు. ఒక్క ఆజ్ఞ కూడా మేర కూడా తెలుసా మీకు? యాకోబు రాసిన పత్రిక చూడండి, ఒక మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన పేజీ నెంబర్తో సహా చెప్పమా కొంచెం, అట్లా కొత్త పిల్లలు వచ్చారు. యాకోబు రాసినటువంటి పత్రిక 211 పేజీ నెంబర్ 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొని, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకునియు ఒక్క అగ్ని విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధిగును. ఇదేంది? ఒక్కడు తప్పిపోతే మొత్తం పోయినట్టే. ఒక 30 ఏళ్ల కిందట, ఒక 40 ఏళ్ల కిందట, ఒక 50 ఏళ్ల కిందట పరీక్షలు ఉన్నాయి. ఎలాంటి పరీక్షలు తెలుసా? అప్పట్లో ఒక 5 సబ్జెక్టులు పరీక్షలు ఉన్నాయనుకోండి, ఒకటి ఫెయిల్ అయినావు అనుకో 5 పోయినట్టే. తెలుసా మీకు? పెద్దవాళ్ళకు తెలుస్తుంది, మీరు చిన్నపిల్లలు మీకు తెలీదు. పెద్దవాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు అప్పుడు ఎస్ఎల్సి ఏమండి డిగ్రీసు అవన్నీ లేవనుకుంటా నాకు తెలిసి. అప్పట్లో ఒక 5 సబ్జెక్టులు ఇస్తారు, 5 సబ్జెక్టులు ఫెయిల్ అయినావు అనుకో 5 సబ్జెక్టులు మళ్ళీ రాయాల్సిందే నువ్వు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే నువ్వు ఏది ఫెయిల్ అవుతావో అదే సప్లిమెంటరీ పెట్టి రాయిస్తారు. నువ్వు అవన్నీ పాస్ అయినట్టే. 5ట్లో ఒకటి పోయినావు అనుకో ఒకటే. ఇప్పట్లో నువ్వు ఒక తప్పు చేస్తే ఆ తప్పుకే నీకు క్షమాపణ, మిగతాటి పాసే. ఇశ్రాయేల్కి అయితే ఆ ఛాన్స్ లేదు. మరి ఇప్పుడు యెహోవా సాక్షులు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారా? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో తెలుసా? ఆజ్ఞలు ఎన్నో తెలుసా? 1, 2, 3, 10 కాదు. నిర్గమకాండం తర్వాత మరలా ఏముంది? సంఖ్యాకాండం ఉంది బ్రదర్. సంఖ్యాకాండం తర్వాత ఏముందండి? ద్వితీయోపదేశకాండం ఉంది. ద్వితీయోపదేశకాండం తర్వాత ఏముంది? యెహోషువ ఉంది. యెహోషువ తర్వాత ఏముంది? న్యాయాధిపతులు ఉంది, రూతు ఉంది. ఎన్నున్నాయి? ఆజ్ఞలు పెంచుకుంటానే వచ్చినాడు దేవుడు. ఆజ్ఞలు పెంచుకుంటానే వచ్చాడు. ఒక్క ఆజ్ఞ గల పాటించలే వీళ్ళు. ఏమండి పర్ణశాలల పండుగ ఎందుకు చేయమన్నాడు? పర్ణశాలల పండుగ వీళ్ళందరూ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కానీ, ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ చేసిన కార్యాలకు ఏం చేయమన్నాడు? గుర్తుగా పర్ణశాలల పండుగ చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం అందరం కలుసుకొని దేవుని వాక్యం మాట్లాడుకున్నట్టు అప్పుడప్పుడు కొంతమంది 7 రోజులు పెళ్లి చేస్తాడు. మొన్న ఎవడో చేశాడు 7 రోజులు పెళ్ళి, ముఖేష్ అంబానీ అనుకుంటా. 7 రోజులు పెళ్ళి వాడి దగ్గర మూలుగుతుంది. ఏమిటిది? డబ్బు. ఎన్ని రోజులైనా చేసుకుంటాడు వాడు. 7 రోజులు పెళ్లి చేసుకున్నాడు. ఈ 7 రోజులు పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారు? పెళ్లి సంగతులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏం చీరట్ట, జాకెట్ అట్ట, మీ బంగారట్ట, మీ ఆస్తి అట్ట, మీ ఎంత వస్తుంది, ఏదేదో పెళ్ళికి వచ్చి అంతా పెళ్లి సందడిలో చాలా సంతోషంగా ఉంటారు. ఆ పెళ్ళిళ్ళ సంగతులు, ఆ పెళ్లి వ్యవహారాలు ఏంటి ఓకే. అలాగే 7 రోజులు పర్ణశాలలో పండగ చేయమన్నాడు. ఈ 7 రోజులు ఎందుకు చేయమన్నాడు? వండుకొని తినడానికా? మనం పండగ చేసుకుంటాం దేనికి? రేపు క్రిస్మస్ దేనికి? వండుకోవడానికి, తినడానికి పండగ. కొత్త బట్టలు తెచ్చి కట్టుకోవడానికి, చికెన్లు మటన్లు ఫుల్. ఆ రోజు ఎన్ని తెగిపోతాయి చూడు, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని కోళ్ళు, బజార్ అంతా కిటమని ఉంటుంది. దేనికి అనుకుంటున్నారు? దేనికి? పండగ. వాస్తవంగా పండగ ఎవరిది పుట్టినరోజు? యేసుక్రీస్తు పుట్టినరోజు అని చెప్పి పండగ చేస్తున్నాం. పుట్టినరోజు ఎవరిది? ఆయన పుట్టినరోజు అయితే బట్టలు ఎవరు తెచ్చుకోవాలా? నా పుట్టినరోజుకి బట్టలు ఎవరు తేవాలా? మీ పిల్లల పుట్టినరోజు బట్టలు ఎవరు తెస్తారు? మీరు తెచ్చుకొని వేసుకొని
ఎగురుతూ ఉంటే పిల్లలు ఏం చేస్తారు? మెంటల్లో వీళ్ళకేమన్నా నా పుట్టినరోజుకి ఇల్లు తెచ్చుకొని ఎగురుతున్నారంటే అనుకోరా? చిన్నపిల్లలైనా పుట్టినరోజు ఎవరిదైతే వాళ్ళకి బట్టలు వేస్తాం. ఇప్పుడు బట్టలు ఎవరికి? పుట్టినరోజు ఎవరిది? ఆయనది పుట్టినరోజు. మరి బట్టలు ఎవరికి వేసుకుంటున్నారు? ఎవరికి తెస్తున్నారు? ఆయన తెచ్చారు బట్టలు, మరి మనం వేసుకోవడం ఏంది? సరే, ఫుడ్ ఎవరికి పెట్టాలా? పుట్టినరోజు ఎవరిదైతే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తయారు చేసి పెడతారు. నాకు బేళ్ళ పాయసం అంటే ఇష్టం. నా పుట్టినరోజుకు మా అమ్మ బేళ్ళ పాయసం చేసి తీసుకొని వస్తుంది. బాగా తింటా, ఎందుకంటే నాకు ఇష్టమైంది తీసుకొని వస్తుంది. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకు మా అమ్మ బట్టలు కొనిస్తుంది. మా అమ్మ కొనుక్కోదు. ఎందుకు? ఆ రోజు ఎవరిది పుట్టినరోజు? నాది కనుక నాకు తీసుకొచ్చిస్తుంది. ఆమె తెచ్చేసుకొని నెత్తి మీద ఒక టోపీ పెట్టుకొని ఇది పెడితే తిరుగుతూ ఉన్నింది అనుకో, నా పుట్టినరోజు, మా కొడుకు పుట్టినరోజు కానీ భలే ఉందే కసేరా ఎట్టని తెచ్చుకున్నాను అంటా ఉన్నింది అనుకో, వాళ్ళందరూ ఏమనుకుంటారు? పుట్టినరోజు ఎవరిదిరా బాబు? బాగా ఆలోచించండి. యేసుప్రభు పుట్టినరోజు అయితే ఆయనకు బట్టలు తేవాలి, ఆయనకు మంచి బిర్యానీ చేసి పెట్టాలి, ఆయనకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టాలి, ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి, అంతే కదా. సందడి ఎవరికి సందడి? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అన్నట్టుంది. ఆయన పుట్టినరోజుకి ఆయనకి ఇష్టమైనవన్నీ చేయాలి. ఇంతగా ఆయనకి ఇష్టమైనవి కనుక్కోకుండానే బజారు పోతున్నారు. ఎవరికి ఇష్టమైనవి తెచ్చుకోవడానికి. ఏం శ్రీలేఖ, బజార్కి ఎందుకుమా? ఇంక 25కి ముందు పోతాం, 3 రోజులు 4 రోజులు ముందు పోతాం. పోము. ఎవరికి ఇష్టమైన బట్టలు తయారైన సారమ్మా? ఎవరికి ఇష్టమైన వేసిరుతాం అన్నా? ఎవరికి ఇష్టమైన బట్టలు తెచ్చుకునేదానికి పోతున్నాం. మనకిష్టమైన బట్టలు. పుట్టినరోజు ఎవరిది? నేను బొమ్మన్నాడు వైఫ్ స్ట్రీట్కి బొమ్మని బైబిల్ ఏమైనా చెప్పినాడు నీకు? వైఫ్ స్ట్రీట్కి పోండి, మంచి సఫారీ డ్రెస్ తీసుకొని మీరు వేసుకోండి, నా పుట్టినరోజు నాకు వద్దులే, నేను గుట్టపేలికలు చుట్టుకొని, అంతే కదా. ఆయన జీవితాంతం పాపం ఆ శిలువలో గోసిపోతా, అదొకటే మిగిలింది చివరికి ఆయనకు. ఇంకేం లేదు, అంత మనకే బట్టలు, ఆయనకేం లే. బతుకున్నంత పాలన పాపం ఏదో 2-3 అంగీలు పేదవాడుగానే బతికాడు, ఏమీ లేనివాడుగానే బతికాడు. ఎందుకు బతికాడంటే పరమార్థం ఉంది దాని వెనక. అంత ఉన్నా ఏమీ లేనివాడు మాదిరి బ్రతకడం. నీ దగ్గర 10 కోట్లు ఉంటే నువ్వు మామూలు సాదా మనిషిలాగా ఉండు చూద్దాం. సాదా సీదాలా ఉండవు. 10 కోట్లు నీ దగ్గర ఉంటే ఎట్లుంటావు? 10 కోట్లు ఉన్నట్టుంటావు. కోటు మీద కోటు, కోటు మీద కోటు, కోటు మీద కోటు, 10 కోట్లు వేసుకొని వచ్చావు నాకు 10 కోట్లు ఉందని చెప్పడానికి. నిజమేనా? కానీ యేసుక్రీస్తు వారికి ఎంత ఉందో తెలుసా? పరలోకంలోనే ఆయన ఎవరో తెలుసా? ఈ లోకం కాదు, ఈ లోకం ఆ పరలోకం ముందు దిష్టికి తీసుకునేదానికి కూడా పనికిరాదు. అలాంటి లోకం, ఆ లోకంలో సర్వాధికారైన పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. దేవునితో సమానంగా ఉండే ఒక గొప్ప అధికారం ఆయనకి ఇవ్వబడితే, అంత గొప్ప అధికారి ఈ లోకానికి వచ్చి సామాన్యుల్లా బ్రతకడానికి కారణం ఏందో తెలుసా? తను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. శ్యామ్ చెప్పినట్టుగా ఈరోజు మనం కూడా ఎంత ఉన్నా తగ్గించుకోవాలనడానికి ఆయన ఒక రోల్ మోడల్. దేవుని పిల్లరా, ఎన్నో తెలుసుకోవాలి దేవుని కోసం. ఆజ్ఞలన్నీ కూడా కొట్టేశాడు. ఒక్క ఆజ్ఞ కూడా పాటించకపోయినారనుకో, ఆజ్ఞలన్నీ మరలా నువ్వేం చేయాలా? మరలా పాటించాలా. అందుకే బాబు మేము చేయలేము ఈ పనులు అని చెప్పి అడ్డం తిరిగారు దేవుని మీదకి. ఎవరు? ఇశ్రాయేలు చేయలేకపోయినారు. అలాంటప్పుడు మీకెందుకురా పండగలు? నేను ఏ సంకల్పం మీద పండగలు పెట్టాను, ఆ సంకల్పం మీద నెరవేరినప్పుడు ఎందుకు పండగలు, ఎందుకు బలులు తీసేయండి అన్నాడు. బలిచ్చేదానికి క్వశ్చనే లేదు. ఇంకా పండగలు గిండగలు నాకు అసహ్యం అని తెలిసినాడు. పోయిన వారం చూపించాను నేను ఆ మెసేజ్లు మీకు, ఆ వాక్యాలు మీకు. చూడండి ఒకసారి. ఆమోసు 5:21-22 త్వరగమ్మా. మీ పండగ దినములు నేను అసహించుకొనుచున్నాను. ఆమోసు 5:21-22 పేజ్ నెంబర్తో సహా చెప్పండి అమ్మా. 757 పాత నిబంధన. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21-22 మీ పండగ దినములను నేను ఆశించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినముల్లో కలుగు వాసన నేను ఆగ్రహింపను, నాకు దహన బలును నైవేద్యములు మీరు అర్పించును, నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్వును పశువును నేను చూడను. నాకు అవసరం లేదు, నాకు వద్దు. ఇంకా ఆపండి, ఇంక ఈ బలులు ఆపండి, ఈ పండగలు ఆపండి అని చెప్పి బలులు ఆపించేశాడు. తెలుసా మీకు?
బలులు ఆగిపోయాయి. యెషయా గ్రంథంలో చూడండి, ఏ బలులనైతే ఇమ్మన్నాడు, ఏ ఎద్దులనైతే బలులుగా ఇమ్మన్నాడు, ఏ పశువులనైతే బలులుగా ఇమ్మన్నాడు, వాటిని బలులు ఇవ్వద్దంటున్నాడు. చూడండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం. ఎద్దును వధించువాడు నరుణ్ణి చంపు వంటి వాడే. ఎద్దును చంపొద్దు అంటున్నాడు. నా కోసం బలి వద్దు, ఇంకా మీకోసం కోసుకొని తింటారేమో తినండి, నాకేం ఇబ్బంది ఏం లేదు, మీకు ఆహారంగా ఇచ్చాను. నాకు బలి అనే నా పేరు మీదక వద్దు, ఇంక స్టాప్. ఎద్దులను చంపడం ఆపండి. దేవుడు అంటున్నాడండి, ఎద్దులను చంపడం ఆపండి, వద్దు, మీ బలులు నాకొద్దు. ఎందుకంటే మీ బలులు, మీ నైవేద్యములు విన్నారు కదా, నాకు దహన బలులను నైవేద్యములు మీరు అర్పించును, నేను వాటిని అంగీకరింపను. ఎందుకంటే నాకు అసహ్యం అయిపోయింది. మీరు చెప్పిన మాట వినడంలే, మీరు చెప్పినట్టు బ్రతకడంలే. ఎందుకు మీ బలులు నాకు? నేను మంచి మటన్ బిర్యానీ చేసుకొచ్చానండి మా అమ్మకు, కానీ నేను చెడ్డ పనులనే చేస్తున్నా, నేను చెడ్డవాడుగా ఉంటున్నా. మా అమ్మ మాట వినడంలే, మా నాయన మాట వినడంలే, తాగడం, తందనాలాడడం, తిరగడం, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను. మా అమ్మకు మటన్ బిర్యానీ తెచ్చిచ్చిన, తిను బాగా తిను అని 2 క్వార్టర్లు కొట్టి బిర్యానీ తీసుకొచ్చిన. బాగా తినుమా నువ్వు, బాగా తిను మటన్ బిర్యానీ అని వచ్చిన. మా అమ్మ దగ్గర పెట్టినా, తింటానైనా బాగా తింటానైనా అంటదా, తంతారని నిన్ను అంటది. నిజమే కదా? ఎందుకు, దేనికి, ఎవడికి కావాలరా నీ బిర్యానీ? నువ్వే సరిగ్గా లేనప్పుడు, నీ బతికే సరిగ్గా లేనప్పుడు నీ బిర్యానీ ఏమన్నా అంటారు. మనం చేసే ప్రార్థనలు కానీ, మనం చేసే నైవేద్యాలు కానీ, మనం చేసే ఈ పనులన్నీ కానీ దేవుడికి ఇష్టమేనా? బ్రదర్స్, యెహోవా సాక్షులారా, మీరు మారాలా, మీరు చాలా మారాలా. మీరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. అందుకే మీకు మంచిగా చెప్తున్నాను, మీరు వినాలా. మీరు ఎన్ని మానుకోండి, చక్కగా బ్రతకండి, ప్రభు మార్గంలోకి రండి. కొత్త నిబంధనలో అమూల్యమైన జ్ఞానం ఉంది, నేర్చుకోండి. అర్థమవుతుంది మీకు? వద్దు, ఎద్దును చంపదురు అన్నాడు. ఇంకమ్మా, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచు వంటి వాడే. నైవేద్యం చేయవాడు పంది రక్తమును అర్పించు వాని వంటి వాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించు వంటి వాడే. తారు తమకిష్టమైనట్లుగా తోవను ఏర్పరచుకుండ్రి. ఎవడికి కావాలరా? ఏంటమ్మా? వారి అసహ్యమైన పనులు వాళ్ళకే ఇష్టంగా ఉన్నాయి, దేవుడికి కాదు. మన పనులు దేవుడికి ఇష్టమైనవిగా ఉండాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికి, నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించి, నేను దేవుల్లో చాలా బాగున్నాను ప్రయత్నాలు అన్నామనుకో, ఎన్ని డ్రామాలు కథలు దేవుడికి బాగా తెలుసు. మనమే కనుక్కుంటాం అన్నీ. వీళ్ళు కథలు పడుతున్నారా, వీళ్ళు ఏమైనా వ్యవహారాలు పడుతున్నారా మనకు తెలిసిపోతుంది. సర్వాంతర్యామి, కూర్చుండుట, లేచుట, అమ్మో నీ అడుగు ఎక్కడికి పడాలని నువ్వు నీ మనసులో నీ ఆలోచనలు పసిగట్టేస్తాడండి బాబు. అసలు నీకు విషయం చెప్పానా, మామూలుగా ఇప్పుడు నేను మీతో మాట్లాడకపోయినా, లేకపోతే ఎవరైనా మీతో మాట్లాడకపోయినా, వాళ్ళు చూసే చూపులను బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి మనకు కొన్ని తెలిసిపోతాయి. వీడి మనసులో ఏదో ఉందిరా బాబు అని. నిజమేనా? మగాళ్ళకైనా ఆడళ్ళకైనా కొన్ని తెలిసిపోతాయి. కానీ దేవుడు టాలెంట్ ఏందో తెలుసా? ఆయన దేవుడు ఉన్నవాడండి. ఆయన కొన్ని వేల సంవత్సరాల తర్వాత కాదు, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా నువ్వేం చేసేది కనిపెడతాడండి. నేను ఆశ్చర్యపోయినానండి బాబు. బైబిల్ తలకెక్కిన తర్వాత నాకు
ఈ బైబిల్ నాకు అర్థమైపోయిన తర్వాత, అంటే బైబిల్ మహాసముద్రం. తండ్రి గారు ఒక సుక్క తాగినాను నేను రా అన్నాడు. సుక్కకే సుక్కలు చూపించాడు అందరికైనా. తెలుసు కదా మీకు, దొంగ పాస్టర్లకు గుండెల్లో దడదడ ఆయన అంటే. నిజం, చుక్కకే అంత చేస్తే ఒక దోషుడు దాగుంటే ఏమైపోయింది ఈ లోకం ఆయన దెబ్బకు. దేవుని పిల్లరా, అంటే నేను కొంచెం తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయానండి బాబు, ఆశ్చర్యపోయాను. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా మనం ఎలా ఉంటామో చెప్పగలిగినటువంటి మహానుభావుడు ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి మనుషులు మారాలి. నీ ఇష్టమైన మార్గం ఆయనకిష్టమని ఎలా అనుకుంటున్నావు? మనకిష్టమైన త్రోవలు మనకిష్టం, ఆయనకిష్టం కాదు. ఆయనకిష్టమైన మార్గం ఆయనకిష్టం. ఆయనకిష్టమైన మార్గంలోనే మనం వెళ్ళాలి. యేసుప్రభు ఎవరి ఇష్ట ప్రకారం బతికినాడు? తండ్రి నీ ఇష్ట ప్రకారం, అంటే గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, తండ్రి నీ చిత్తం నెరవేర్చుటకు నేను భూమి మీదకి. అబ్బా, అప్పుడు దేవుడు ఏమైనాడు? సంతోషపడినాడు. ఎలా? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు? యేసుక్రీస్తు వారు దేవుని మార్గంలోనే నడిచాడు కనుక ఆనందించాడు. మనం మన మార్గంలో నడుచుకుంటూ ఏదో అక్కడ దేవుడు ఆనందించినట్టుగా మనం ఆనందిస్తే ఎట్లా? పరీక్షించుకోవాలి మనం దేవుని మార్గంలో ఉంటున్నామా, మన మార్గంలో ఉంటున్నామా? మన మార్గంలో ఉంటూ దేవుని మార్గంలో ఉంటున్నామనే భ్రమలోంచి బయటికి రావాలి రావాలి రావాలి. ఆ భ్రమలో పెట్టేస్తాడు దేవుడు, సైతాన్ గడు అందరినీ భ్రమలో పెట్టేస్తాడు. దేవుని పిల్లరా, ఆ భ్రమలోంచి మీరు అందరూ కూడా బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా చాలా బాధపడ్డాడండి పౌలు గారు. మనసు నలిగిపోయింది ఆయనకు, ఏడుస్తున్నాడు. అసలు ఏంటి వీళ్ళంతా ఇలా అయిపోయారే? ఏంది ప్రారంభపు శతాబ్దంలోనే ఏమండి సంఘంలోకి చేరిన వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? సువార్త ద్వారా కన్న పిల్లలు, సువార్త ద్వారా కనిన పిల్లలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సువార్త ద్వారా కన్న పిల్లలు ఏమైపోయినారంటే, సువార్త దిట్టుకు వచ్చిన వాళ్ళు, సువార్త మార్గంలో ప్రభు ద్వారా వచ్చినటువంటి వాళ్ళు, సంఘంలో చేరిన వీరు ఏమండి సువార్తకు భిన్నమైన సువార్త తిట్టుకు తిరిగిపోయారండి బాబు, తిరిగిపోయారు. ఏమండి ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. మనం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కొన్ని చర్చిలలో నో కండిషన్స్. మందు కొట్టచ్చు, ఆడిని కొట్టచ్చు, ఏమండి ఇదేనైనా కొట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎట్టయినా చేయొచ్చు, ఎట్టయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఆదివారం వచ్చి మా ఉండిలో మాకు కానుకేసేసి వందనాలు చెప్పు, మేము నెత్తి మీద చేయి పెడతాం, నువ్వు వెళ్ళిపోవచ్చు. వారం వరకు ఏ ఆటైనా ఆడుకొని మళ్ళా రా. ఇంకొక ఆయన అంటున్నాడు, నువ్వు ఎన్నట్లయినా ఆడుకో, నెలకు ఒకసారి వచ్చి నా చెవిలో చెప్పు, నీ ఆటలన్నిటికీ రిలీజ్ ఉంటుందంట. అంటే నీ పాపాలన్నీ పోతాయంట. ఎవరి చెవిలో చెప్తే? నన్ను పిలిచాల చెవి వాడికి గొరికేసిందును, పేడ పోయిండు, చెవే లేకుండా చేసింది వాడికి. ఇక అర్థమవుతుంది. పాపాలన్నీ చేసి 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 పోయి చెవిలో చెప్తే చాలంట, పాపాలన్నీ పోతాయంట. ఏడ ఉంది అలవాటు? ఎవరి దగ్గర ఉంది మరి? అది మేరీ మాత చర్చి వాళ్ళ దగ్గర అనుకుంటా. అరే బాబు ఏమిరా మీరు ఎడతాయిరన్నారు? పాపాలన్నీ చేసి నీ చెవులో చెప్తే పాపాలు పోతాయా? ఎవరు చెప్తే పాపాలు పోతాయి? తండ్రి అయిన దేవునికి చెప్పి ఎవరు నామములు అడగాల? యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవుని దగ్గర పాపక్షమాపణ అడగాల. ఆయన పాపాలు తీసేదానికి సమర్థుడు. నువ్వెవడివి? నువ్వే ఒక పాపాత్ముడివి. నువ్వెలా తీయగలవు పాపాలు? పాపాలు తీయాలంటే పరిశుద్ధత ఉండాలా. రాయి వేయాలంటే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మీద రాయి వేయాలంటే ఎవడై ఉండాలా? పాపము లేనివాడై ఉండాలి. బేయండి రాళ్ళు బేయండి అన్నాడు యేసుప్రభు. పాపము లేనివాడు ఎవడనంటే రాయి అన్నాడు. అందరూ పాపం చేసిన వాళ్ళు రాయిలు కింద పడేసిపోయినారు. ఇప్పుడు పాపం ఏమండి చేయకుండా ఉన్నటువంటి వాడు ఎవడు? అక్కడ రాయి వేయడానికి అవకాశం ఉన్నవాడు ఎవడు? వేసాడా? ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధుడికే పాపాలు పోగొట్టడానికి
అవకాశం ఉంటుంది. భూమి మీద పరిశుద్ధుడు ఎవరు? నీతిమంతుడు ఒక్కడును. నువ్వెట్ట పోగొట్టగలుగుతావు? నువ్వే విధంగా పోగొట్టగలుగుతావు? ఒకవేళ నీకు చెప్పినా నువ్వెవరికి చెప్పాలా? బాబు నాకు గదనైనా నువ్వు చెప్పాల్సిందిరా, కూర్చో. నేనేమైనా ప్రార్థన చేయగలవాడినే కానీ ఎవరు పాపాల్లో ఒప్పుకోవాలని చెప్పాలండి. ఎవరు పాపాల్లో ఒప్పుకోవాలా? పాపాలు ఎలా పోతాయి? ఏమంటే కొన్ని కండిషన్స్ ఉంటాయండి సంఘంలో. కొన్ని కండిషన్స్ యేసుప్రభు వచ్చిన తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్కు మనం ఏమండి నిలబడలేక కొన్ని చర్చిలలో నో కండిషన్స్, ఇక్కడ కండిషన్స్ అప్లై, అక్కడ నో కండిషన్స్, ఓన్లీ కంటిన్యూస్. మందు కొట్టేవాడైతే కంటిన్యూస్, తాగేవాడైతే తిరిగేవాడైతే కంటిన్యూస్, నో ప్రాబ్లం. అందరు అడిగిపోతారు చెప్పండి. అందరు అడిగిపోతారమ్మా, అడిగిపోతారు బాబు. ఈ ఇశ్రాయేల్ కూడా ఇలాంటి వాళ్ళే కాబట్టి మారాలంతా. దేవుని పిల్లరా, మహానుభావుడు ఏడుస్తున్నాడండి. గలతీలు రాసిన పత్రిక చూడండి, చూపిస్తాను. గలతీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, త్వరగా. గలతీ 4:10. మీరు దినములను, మీరేమేమి ఆచరిస్తున్నారు? దినములు. చచ్చిన తర్వాత 7వ రోజు, 9వ రోజు, 11వ రోజుల్లో అది మనం చేయం. చచ్చిపోయిన తర్వాత మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు, దినం చేయం. మనం ఎలా చేస్తాం? వాళ్ళు దివసం అని చేస్తారు, మనము పేరు మారుస్తాం. ఆదరణ కూడికే ఏమిలే, అంతా అదే. ఈమె చెరువు పోతుంది, మొండ మోస్తుంది, ఆడ గాజులు పడు అని కూడా ఏడుస్తుంది ఒక ఆమె. ఎవరు? మన క్రిస్టియన్. సంఘానికి వచ్చామే, ఓమ్మ ఎందుకు ఏడుస్తుందామంటే ఒకటి చచ్చిపోయినానైనా టపా 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 కొడుతుంది. ఆడ ఒక ఆమె వచ్చి బొచ్చు తిడుతుంది, బొట్టు తీద్దండి నాకు. ఆయన పోయినాడు, పోయి 10 రోజులు అవుతుంది. తీద్దండి, నువ్వు భలే ఉండవు, నాకు బొట్టు తీయద్దండి అంట. ఓరని బాసు గల నాకు పెట్టి వచ్చి బొట్టు అన్నావు అనుకునే. నీ బొట్లు కుల్లా. మీకు అర్థమవుతుంది? ఏది 10 రోజులకో 11 మళ్ళా దీగడ ఉండయి. మీరు దినములను ఏంది 7వ రోజు, ఎన్నో రోజున రవన్న చూపు దివసం ఎప్పుడిప్పుడు 9, 11. ఇంకమ్మా నువ్వు చెప్తలే 2 రోజులేనా? వెరీ గుడ్. 15 రోజులు కూడా వెరీ గుడ్, పవర్ఫుల్. మనం మంచిదండి. చూసారా? దినములను, మాసములను, నెల. మనోళ్ళు కూడా ఈ నెలలో వద్దులే పెళ్ళి. ఏమ్మా అన్నాను, ఏదో 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 చెప్పింది మంత్రాలో ఏదో అనింది. మాలాయిలు ఉన్నాయన్నా అనింది. మాలాయిలా? ఇంక దేవుడు మేళాలు వేచ్చాడే అనుకున్నా. మనసులో అనుకున్నా ఇంక మేళాలు ఉన్నాయిరా, దమ్ము కొట్టినట్టు కొడతాడు దేవుడు అనుకున్నా మనసులో నేను. మాలాయిలా చూసావా? దినములు, మాసములు, ఉత్సవములు. ఇంక వచ్చే నెల 25 మనకు ఉత్సవాలు ఉన్నాయి. క్రిస్మస్ ఉత్సవములు, సంవత్సరములను అంటే సంవత్సరాలు. మరలా సంవత్సరం మన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు, సంవత్సరికం చేస్తారు. చేయడం లేదా? 2 సార్లు 3 సార్లు అడిగింది మా అమ్మ. నా ఆయన చచ్చిపోయినాడు కదా నాయన, ఏమన్నా చేద్దామా? నీకు కూడా ఏమన్నా చేయాలేమో చెప్పమని నేను. అర్థమైందే? బతుకుండగానే నువ్వు కూడా చూచు ఏమన్నా చేయమంటావా? వద్దులే నాయన అలాంటివన్నీ. అయితే ఇంకెప్పుడు అడగొద్దు. తెలియక అడిగింది పాపం. ఆడు చేశాడని మనం చేయకూడదు. ఆడికి బుద్ధి లేక చేస్తున్నాడు. బుద్ధి ఉన్న సంఘం ఇది, జ్ఞానమున్న సంఘం ఇది. చిన్నదే కావచ్చు,
చిన్నదే కావచ్చు, జ్ఞానములో చాలా పెద్ద సంఘం. జ్ఞానం ఉండాలా. జ్ఞానం లేకపోతే ఏం లాభం? తెలివి లేకపోతే ఏం లాభం? దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు. చదువు నేను కంటిన్యూగా. మీరు ఆచరిస్తున్నారు ఇవన్నీ. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. భయపడద్దండి సేవకుడు అంటే. సంఘం ఏదన్నా తప్పుదారిలో నడుచుకుంటే సేవకుడు ఏమైపోవాలి తెలుసా? భయపడాలా. భయపడుతున్నాడంటే పిల్లలు ఏమవుతారో, నేను కష్టపడి సంపాదించిన ఆత్మలు ఏమవుతాయో. ఈరోజు మనోళ్ళు నేను కష్టపడిన సంపాదించిన ఆత్మలు అంటారా, నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు ఏమవుతాయో, ఆస్తులు ఏడబోతాయో. ఆస్తులు ఏడబోతాయని చస్తున్నారు అందరూ. సేవకులు దేనికి సేవకులు? ఇల్లు ఆస్తులకు, అంతస్తులకు. కానీ పౌలు గారు ఆత్మలకు సేవకుడు. ఆత్మలకు సేవకుడు ఉండాలండి, ఆస్తులకు కదండి. ఈరోజు చాలా మంది సేవ అని పేరు పెట్టుకుంటూ ఆస్తులకు సేవకులుగా ఉంటున్నారు, కానీ ఆత్మకు చూడండి ఏడుస్తున్నాడు. చూడండి భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మీరు ఇట్లాంటివన్నీ చేయకూడదు. 16 కానీ 19 కానీ ఎంత మంచి మాట. 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. ప్రసవేదన. మీరు చెడిపోయినారే, మీరు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయారే, మీరు మళ్ళా ఎప్పుడు తెలుసుకొని మరలా వస్తారని చెప్పి మీకోసం నేను. దేవుని పిల్లలరా, ఈ ప్రసవేదన ఉండాలా. ఎవడు చెడిపోయినా బాధపడాలా. ఎవడు చెడిపోయినా వాడిని బాగు చేసి సంఘంలోకి తీసుకురావాలని. ఈరోజు ఏమండి, వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే వాళ్ళందరూ మారాలని నేను కోరుకుంటున్నాను. యెహోవా సాక్షులు, ఆమె తల్లి ఎవరో పరలోకపు తల్లి వాళ్ళు, పరలోకపు తల్లి సంఘం అంట. తల్లి సంఘం పేరు ఏం పేరు? పరలోకపు తల్లి సంఘమా? వాడెవడు? తండ్రి ఎవరు? బెనహీనా. వాడు కొరియా దేశంలో ఉన్నాడంట. ఆడు తండ్రి అంట, ఆడు దేవుడు అంట. వీళ్ళంతా మారరా? అరే బాబు, చచ్చిపోతే భయంకరమైన నరకం ఉందిరా మీ అందరికీ. మీరు మారాలా. సత్యమైన వాక్యం దిట్టుకు మీరు రావాలి, లేకపోతే మీరు చాలా ప్రమాదంలో పడతారు. నా సహోదరులుగా మీరు మేల్కోవాలని చెప్తున్నాను. యూట్యూబ్లో వింటున్నారు అందరూ. మీరు మేల్కోవాలి, మీరు తెలుసుకోవాలి. ఆ ముసుగు మీ మీద నుంచి తొలగిపోవాలని కోరుకుంటున్నాను. కొట్టివేయబడిందయ్యా ధర్మశాస్త్రం, పులిసిపోయింది ఆ పిండి. చివరి మాట చూపించి నేను ముగిస్తాను. చివరి మాట 1 కొరింథీ 5:7-8 వచనాలు. 1 కొరింథీ 5:7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనక, మీరు పులిపిండి లేనివారు గనక. ఎవరు? ఇదో మీరు చక్కగా ఉన్నారు, మీరు పులిసిపోలేదు. చాలామంది పులిసిపోయారు. పులిసిపోయిన పిండిని తింటాడు ఎవడన్నా? తింటే ఏమవుతుంది? అనారోగ్యం. పులిసిపోయిన దోశపిండి తింటాం కదా మనం. ఏమండి, అప్పటికప్పుడు బాగుంటుంది, కానీ గంట తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది. దోశలు తిన్న వాళ్ళంతా ఎట్టుంటారు తెలుసా? ఏమండి, తాగుడుపోతోళ్ళు మాత్రం ఉంటారు, మత్తుగా ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? పులిసిపోయింది తింటే అట్నే ఉంటుంది. పులిసిపోయింది ఎవరు తినరు, అనారోగ్యం అది. మీరు పులిపిండి లేనివారు, మీరు పులిపిండి లేనివారా గనుక క్రొత్త ముద్ద అవుటకి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంటే పాత ధర్మశాస్త్రాన్ని ఏం చేయమంటున్నాడు? తీసి పారవేయుడి. అవి లేవు, దేవుడే కొట్టేసిన తర్వాత అది నువ్వెందుకు పెట్టుకుంటున్నావు నీ దగ్గర? ఉదాహరణకు 10 పైసలు నీ దగ్గర ఉండింది అనుకో, నీకు లాభం ఏమని అడుగుతున్నాను నేను. 10 పైసలు నా దగ్గర 20 మీకు ఇస్తాను, మీకు ఏమైనా లాభం అయ్యి? అదే మీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కిందట 10 పైసలు మీ దగ్గర ఉంటే లాభం. ఇప్పుడు లాభం లేదు. ఎందుకు? ప్రభుత్వం దాన్ని ఏం చేసింది? కొట్టేసేసింది. రద్దు చేసిన తర్వాత నీ దగ్గర 10 పైసలు ఉన్నా, ఇప్పుడు 2000 రూపాయలు, 2000 రూపాయలు మీకు ఒక 50 కట్టలు ఇస్తా. ఏం చేసుకుంటారు మీరు? అయ్యి
ఏం బాబు 2000 అట్లా ఏం చేసుకుంటారు? అదే ఒక 3 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం 2000 రూపాయలకు విలువ ఉండిందే లేదా? ఇప్పుడు 2000 రూపాయలు రద్దు చేశారు. ఇప్పుడు నీ దగ్గర ఉంటే ఎంత, లేకపోతే అంట. పాత ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు రద్దు చేశాడు. ఇప్పుడు నీ దగ్గర ఉంటే ఎంత, లేకపోతే ఎంత? దేవుడు ఏం చేశాడంటే కొట్టివేశాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏమన్నాడు? కొట్టివేశాడు, నెరవేర్చి కొట్టివేశాడు. ఇప్పుడు మీరు చేయవలసింది అయి కాదు. మీరు చేయవలసింది అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, ఇది చేయాల. ఇది మీరు చేయాల్సింది. సువార్త ప్రకటించి ఎంతోమందిని దేవుని వైపు నడిపించాల. పాపాలు పోవడానికి నువ్వు చేయాల్సింది బలి కాదు, గొర్రెను నరకడం కాదు, ఎద్దును నరకడం కాదు. నువ్వు ఎవరిని నరికితే పాపాలు పోతాయి? సైతాన్గాడు నరకాల. సైతాన్గాడు బలి ఇవ్వాలి నువ్వు. అంటే పాపమును నువ్వు పోగొట్టుకోవాలంటే దేవాది దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా పాపములు క్షమించు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నన్ను రక్షించు అని మొరపెట్టుకుంటే దేవుడి ద్వారా నీ పాపాలు పోతాయి. పాపాలు పోయిన తర్వాత పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఎంతోమందిని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవాది దేవుని దగ్గరికి, ఆయన పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొచ్చే పనిలో మనం ఉండాలి. అలా పని చేస్తూ దేవుణ్ణి సంతోషపెట్టాల. అలా సంతోషపెట్టినాడు యేసుక్రీస్తు వారు. అందుకే దేవుడు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను. మరి మన యందు దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించి ఒక ఆత్మను రక్షించాలి. దేవుని కొరకు రక్షించాలి. మన కోసం మనం రక్షించుకోకూడదు. దేవుని కోసం వీళ్ళందరినీ రక్షించి దేవుని దగ్గరికి తీసుకొని పోయి ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాలి. పౌరులాగా, అంతేనా? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. చూసావా? ఇది దేవుడికి చేయవలసిన పండగ. ఆ పండగ చేసేటప్పుడు ఏమండి, నీకు చాలా కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అంతే కదా? మీ పిల్లలందరికీ గుడ్డలు తేవాలంటే, మీ పిల్లలందరికీ మటన్ తేవాలంటే నీకు కనపడతా ఉంటుంది. వాళ్ళకి పండగే, నీకెలా ఉంటుంది? పండగ వచ్చిందమ్మా, ఏం చేయాలమ్మా? పిల్లలకు వాళ్ళకి ఆనందం, నీకు. దేవునికి కూడా పండగ చేసేటప్పుడు నీకు శ్రమలు వస్తాయి. మరి నీకు ఇప్పుడు పండగ, చచ్చిన తర్వాత నీకు పండగ. బతుకున్నప్పుడు ఆయనకి పండగ, చచ్చిన తర్వాత నీకు పండగ. చచ్చిన తర్వాత నీకు పండగ, నువ్వు బతుకున్నప్పుడు ఆయనకు పండగ చేయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు పండగ చేస్తాడు. ఏం చేస్తారు? మీకే వదిలిపెడుతూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. వచ్చేవారం మంచి కొత్త పాఠంతో మీ దగ్గరికి వస్తాను. అందరూ రండి, వినండి, అందరికీ చెప్పండి, దేవుని కోసం బ్రతకండి. కళ్ళు మూసుకుంటే, తండ్రి ఇంతవరకు మంచి సంగతులు మాకు అందించావు. అందుకున్న ప్రతి మాట మిమ్మల్ని పొందుకునేంత గొప్ప పిల్లలంగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. వాక్యంతో మమ్మల్ని రేపండి. వాక్యంతో తండ్రి మమ్మల్ని కాపాడండి, రక్షించండి. నీ పరిశుద్ధ పాదాల చెంతకు చేరి తండ్రి ప్రతిదినం నేర్చుకుంటూ, తెలుసుకుంటూ మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా, మీకు పండగ చేసే పిల్లలుగా తండ్రి మీరు చెప్పిన మాటల ప్రకారం బ్రతికి సహాయం చేయండి తండ్రి. సన్నిహితుడుగా నడగంచండి. వెళుతున్న మీ పిల్లలతోనూ మాతోనూ ఉండమని యేసుక్రీస్తు వారి దివ్యమైన ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ, ఇచ్చిన జ్ఞానం కొరకై, నీ పిల్లలందరికీ ఇచ్చిన మంచి మనసు కొరకే వందనాలు తెలియజేసుకుంటూ, ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యంలో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. కుటుంబాలను, వాళ్ళ సంబంధించిన అందరినీ కూడా దీవించండి తండ్రి. క్షేమంగా, సుఖంగా, ఆనందంగా బ్రతుకు సహాయం చేయండి. యేసు ప్రభువు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు.